పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, ఆత్మబలం నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. ఆత్మబలం నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. నింపుమయా నింపుమయా, ఆత్మతో నింపుమయా, నింపుమయా నింపుమయా, మము ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. ఆరంభ దినములలో వలెనే అద్భుతములీనాడు జరుగుటకు, ఆరంభ దినములలో వలెనే అద్భుతములీనాడు జరుగుటకు, ఆది సంఘములో వలెనే ఆత్మతో నింపుమయా, ఆది సంఘములో వలెనే ఆత్మతో నింపుమయా. నింపుమయా నింపుమయా, ఆత్మతో నింపుమయా, నింపుమయా నింపుమయా, మము ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. లోకేచ్చల నుండి పారిపోవుటకు, సాతాను శక్తిని జయించుటకు, లోకేచ్చల నుండి పారిపోవుటకు, సాతాను శక్తిని జయించుటకు, ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయా, ధైర్యముతో సేవ చేయుటకు అభిషేకించుమయా. నింపుమయా నింపుమయా, ఆత్మతో నింపుమయా, నింపుమయా నింపుమయా, మము ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను, నే స్తుతించెదను యేసు నామమును. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా, పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు పాపుటకై, శాపములన్నీయు మాపుటకై, పాపములన్నీ
బాపుటకై శాపములన్నీయు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాహి అయి చావొందెను ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాహి అయి చావొందెను నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను శోధన కాలములాయందున వేదన కాలములాయందున శోధన కాలములాయందున వేదన కాలములాయందున నాదుడు యేసు మన తోడనుండ అంతమెగా మన చింతలకు నాదుడు యేసు మన తోడనుండ అంతమెగా మన చింతలకు నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను మహామహుండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై మహామహుండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను రాజాది రాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే రాజాది రాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా కల్వరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కల్వరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికినది నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికినది నేనే కదా
మోసితివా నా శాపవరం, మోసితివా నా శాపవరం, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమే జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ, అంతదయ స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, అంతదయ స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామదిని వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృధ కాదు, నామది వేదనలో మునిగే. క్షేమము కలిగెన హృదయములో, క్షేమము కలిగెన హృదయములో, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ఇలాగే పరిశుద్ధులతో కలిసి ప్రియులారా ప్రార్థన చేయడం, పరిశుద్ధులతో కలిసి పాటలు పాడి ఆనందించుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్పదైన కదా. మీరు ఎంతమంది ఆనందిస్తున్నారేమో, స్తోత్రం. కాబట్టి ఆనందించుకోవాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించాలి. దేవుడు మనకి ఇచ్చిన అది ఆశీర్వాదం అనమాట. ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించాలి, ఎక్కువ ఆనందించాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ ప్రభువునందు ఆనందించేవారు వారు బెల్లములు ఇంక్రీస్ అవుతాయి అనమాట, తగ్గిపోలేదు. బెల్లములో మనం ఇంక్రీస్ అవ్వాలంటే ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించేవారు ఉండాలి. ఆమె దేవుని సన్నిధి మనం ఎంజాయ్ చేసేవారు ఉండాలి. దేవుని యొక్క ప్రశంస లో మనం ఎంజాయ్ చేయాలన్నమాట. దానిలో మనం ఆనందించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఎక్కువ ప్రభువునందు ఆనందించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృపానుగ్రహించినాక, కాబట్టి ప్రభువునందు ఆనందించిన కొద్దీ రోగాలు కూడా యేసు నామములో మాయమైపోతాయి అన్నమాట.
వ్యాధి బాధలు రోగాలు కూడా మాయమైపోతాయి, వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువునందు ఎక్కువ ప్రియులారా ఆనందించే వారిగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గుడ్ మెడిసిన్ అనమాట. ఆనందం, ప్రభువునందు ఆనందించుకోవడం, దేవుడు మనకి ఇచ్చిన ఆనందం, ప్రియులరా సంతోషం, అజోయ్ ప్రియులరా, ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియులరా మనం అధికంగా ఆనందించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనాక ఒక వాక్యం ప్రియులరా మనం చూస్తాం, చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం ప్రియులరా, ఒకసారి 37-38 వచనం యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు చాలా బిగ్గరగా చెప్పిన విషయమని ఇలా రాయబడింది. గొప్ప స్వరం ఎత్తుకొని అందరం ఇది వినాలి అని అర్థం. లేదు, అందరం వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దాహం ఉన్నవారు నా వద్దకు రావాలి, దాహంతో రావాలి. మనకు దాహం ఉండాలి అనమాట. ఆత్మీయ జీవితంలో మనకు ఒక దాహం ఉండాలి, కోరిక ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఉత్సాహం ఉండాలి అనమాట. వారు లోతైన అనుభవంలోనికి వారిని దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా దగ్గర వచ్చినప్పుడు ఆమె దాహంతో రావాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దప్పి గోనెన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చు కోనవలేను అని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి గొప్ప దాహంతో ఏదైనా దప్పితో ప్రియులారా మనం ప్రభు దగ్గరికి రావాలన్నమాట. గొప్ప దాహమైన వారు లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం నడిపిస్తాడు. ఒకరోజు కాదు, బరదైనంతకాలం నడిపిస్తాడనమాట. బరదైనంతకాలం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, సజీవుడైన దేవుడు నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు మనం అనుకోవద్దు ఈ రోజు దేవుడు మన లోతైన అనుభవంలో నడిపించిన తర్వాత ఇంకా లోతు లేదని కాదు, ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. ఇప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవాలి, మన బరదైనంతకాలం లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. అప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఎంత లోతు అని. ప్రియులారా స్తోత్రం. ఒకరోజు కాదు, బరదైనంతకాలం లోతైన ఆత్మీయ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆగేది కాదనమాట, ఆగిపోయేది కాదు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోతైన ఆత్మీయ జీవితం అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను తీసుకొని వెళుతాడు. ఇప్పుడు తీసుకొని వెళ్ళాలంటే మనం ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. ఇంకా ప్రియులారా ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి, అంటే మన ఆత్మ నుండి, అంటే మన హృదయం లేదంటే మన కడుపు నుండి, అంటే మన ఆత్మ నుండి ప్రియులారా జీవజలందరూ పారుతాయి అన్నమాట. పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ప్రియులారా మన ఆత్మ నుండి జీవజలందరూ పారుతుందా? యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారి హృదయం నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఆత్మ నుండి, మన హృదయం నుండి అది పారుతుందా? స్తోత్రం, పారాలి. ఇప్పుడు ఈ పరిచయం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అదనమాట. మనందరూ ఆత్మ నుండి అది ప్రవహించాలి, అలాగే ప్రవహించాలి. కాబట్టి ఆ జీవజల నదులు పొంగి అది పారాలి అనమాట. అది పారాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వాడు కడుపులో నుండి, అంటే వారు ఆత్మ నుండి, హృదయం నుండి జీవజల నదులు పారుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన నది, అది పరిశుద్ధమైన నది అనమాట. ఆ జీవజల నది ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మన హృదయం, మన ఆలోచనలు పరిశుద్ధపరచబడతాయి అనమాట. మన ఆలోచనలు, మన చూపు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. మన నాలుగు కూడా పరిశుద్ధపరచబడతాయి. అన్ని ఏరియా అది శుద్ధి చేస్తే అనమాట. లేదు, కాబట్టి ప్రియులకు నది ప్రవహించాలి. కాబట్టి పాట పాడినట్టు మన కోరిక ఉండాలి, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, పరిశుద్ధాత్మతో నన్ను ప్రియుల నింపుము. ఇప్పుడు అదేవిధంగా ప్రియుల మన కోరికతో ఆసక్తితో ఉండే
దేవుడు అధికంగా దేవుడు నింపుతాడు అనమాట. అంటే దానికి అర్థం అధికంగా మన ఆత్మ నుండి ఆ నదులు ప్రవహిస్తాయి అనమాట. కోరిక, ఆసక్తి, విశ్వాసం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా అధికంగా కోరికతో ఉండే అధికంగా అది మన ఆత్మ నుండి పొంగి పొర్లొద్దు. ఆ చివరినాడు అది ప్రవహిస్తుంది అనమాట. దేవునికి తెలుసు అనమాట. కోరిక ఉన్నవారు ఎవరని ప్రభువుకు తెలుసు, కోరిక లేని వారు ఎవరని కూడా ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. అందుకని కొందరైనా సరే కోరికతో ఉన్నవారు ఉండే మీటింగ్లో పొందిన వారిగా ఉండే ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు చేస్తాడనమాట. ఎందుకంటే దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మదేవునికి తెలుసు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు కోరిక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. కోరిక ప్రియులారా మనం చూస్తుంటే రకరకాల కోరికలు మనకు ఉంది, పెద్ద లిస్ట్ ఉండవచ్చు. మన పొద్దున్న నుండి సాయంత్రం దాకా మనం ఒక పేపర్లో లేదంటే ఒక బుక్ లో రాసినట్లయితే మన కోరికలు ఎందు లేదేమో స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో ప్రియులారా గొప్ప కోరిక లేని వారు ఉండాలి. దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, మీ అభిషేకంతో నన్ను నింపుము. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా చూడండి, జీవజల నదులు హృదయం నుండి అంటే కడుపు నుండి ప్రవహిస్తాయని ప్రభు చెప్పారు. ఇప్పుడు అది ప్రియుల దేవుడు కోరుతుంది అనమాట. నా పట్ల మీ పట్ల దేవుడు అది కోరుతుంది. ఒక్కరోజే కాదు, మన బ్రతకనంత కాలం అలాగే బ్రతకాలి అనమాట. దానికి అర్థం ఆత్మ ఓపెన్ చేసే వ్యక్తి ఉండాలన్నమాట. ఆత్మ ఓపెన్ చేసే వ్యక్తిగా బ్రతకాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. నోరు మాత్రం తెరవడం మాత్రం కాదు, నోరు తెరబడాలి. దానితో పాటు ఆత్మ కూడా తెరవబడి, నోరు తెరబడినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి అనమాట. అంటే నోరు మన హృదయం అంటే ప్రాణం, అలాగే ప్రియులారా మనం కనెక్ట్ ఉంది అనమాట. ఆత్మ, ప్రాణ, శరీరం ఇది మూడు కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి మన నోరు ఎంతగా తెరబడినా కానీ ఒకవేళ ఆత్మ తెరబడలేని స్థాయిలో ఉండే దేవుని కార్యాలు ప్రియులారా మనం చూడలేం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఆత్మ తెరబడాలి యేసునామములో. కాబట్టి బై ఫెయిత్ మనం అది ఓపెన్ చేయాలన్నమాట. బై ఫెయిత్ మనం అది ఓపెన్ చేయాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, దానిలో మనం కోరుకోవాలి. ఇప్పుడు చూడండి, నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. కాబట్టి ఆత్మ అంటే కడుపు అంటే ప్రియులారా మనం చూసినట్టే అది హృదయం లేదంటే ఆత్మ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్నర్ మ్యాన్ అంటే మన ఆత్మ తెరవాలి అనమాట. ఆత్మ తెరబడినప్పుడు పరిశుద్ధాత్మ నదులు సమృద్ధి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మన ప్రార్థన అలాంటి ఉన్న ప్రార్థన మనం చేయాలన్నమాట. ప్రార్థన చేస్తున్న కొలది మన ఆత్మ తెరబడుతుంది అనమాట. ఆరాధన చేస్తున్న కొలది మన ఆత్మ తెరబడుతుంది. దేవుని వాక్యాలు మనం ధ్యానిస్తున్న కొలది ఆమె ఆత్మ తెరబడినట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. అది మాత్రం కాకుండా ప్రాణములు కూడా శుద్ధీకరణాలు జరుగుతాయి. ప్రాణం ద్వారా ఇది బయటకు ఆ నదులు ప్రియులారా పొంగి పొర్లుతాయి అనమాట. కాబట్టి దేనిలో ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం ప్రతిరోజు ఇంక్రీస్ అవ్వాలి అనమాట, తగ్గిపోవద్దు అనమాట. ఇంక్రీస్ అవ్వాలన్నమాట. నిన్నటి కంటే ఏ రోజు ఎక్కువ పరిశుద్ధాత్మ నదులు యేసునామములో మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మలో మనం మునిగిన బ్రతుకు అనమాట. అంటే దేవుని ఒక ప్రెసెన్స్ లో మునిగిన ఒక బ్రతుకు ఉంటుంది అనమాట. అంటే దేవుని ఒక ప్రెసెన్స్ లోపలే బ్రతుకుతున్న ఒక జీవితం. ప్రియులారా చాలా గొప్పది. అది చాలా గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, గొప్ప కాపుదల. అదే జయం అనమాట. అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనమాట, హోలీ స్పిరిట్ అంటే దేవుని ఒక ప్రెసెన్స్ అనమాట. అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ ను ప్రియులారా మనం ప్రేమించే వారు ఉండాలి. పరిశుద్ధాత్మని మనం ప్రేమించే వారు ఉండాలి. దేవుని యొక్క ప్రెసెన్స్ మనం కోరుకోవాలి. దేవా మీ ప్రెసెన్స్, మీ సన్నిధితో ప్రభు నన్ను అధికంగా నింపుమని ప్రియులారా మనం గొప్ప కోరికతో ఉండాలి, గొప్ప ఆసక్తితో ఉండాలి, గొప్ప పట్టుదలతో ఉండాలి అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం విడిచిపెట్టవద్దు అనమాట. ఒక రోజు లేదంటే 2 రోజు 3 రోజు దేవుని సన్నిధిలో సమయం గడిపిన తర్వాత కూడా ప్రియులారా మనం ఆసక్తితో ఉండాలి అన్నమాట. దేవా మీ గొప్ప సన్నిధితో నన్ను దేవా నింపుమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధితో మనం నింపబడినప్పుడు అదే మన పరిస్థితిని మార్చేస్తాయి అనమాట. దేవుని సన్నిధి, హోలీ స్పిరిట్ ను కలిగిన వ్యక్తులు, హోలీ స్పిరిట్ సన్నిధితో నింపబడిన వ్యక్తులు ప్రియులారా వారు ఆ సన్నిధి మనకు విలువ తీసుకొని వస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు విలువ తీసుకొని వస్తుంది.
హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, మన ఆత్మీయ జీవితం అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం అనమాట. లేదు పరిచర్య అంటే కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ప్రవహించడమే, మనల్ని వాడుకోవడమే. లేదు మనం వాడుకోవడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవడమే సేవ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దానికి మనం సమర్పించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి, మనం కోరుకోవాలి. కాబట్టి యేసు గురు స్పష్టంగా చెప్పారు, ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ may come and drink. For the scriptures declare, rivers of living water will flow from his heart. ఇప్పుడు ప్రియులారా మన ఎక్కడ నుండి ఇది ప్రవహిస్తుంది? మన ఆత్మ నుండి. అంటే రివైవల్ ఎక్కడ నుండి వస్తుంది? స్తోత్రం, మన హృదయం నుండి అనమాట. ఎవరైతే కోరికతో, ఆసక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో, కోరుతున్నారో, ప్రభుత్వం అడుగుతున్నారో వారిని దేవుడు ఆత్మతో నిండి వారిను ప్రియులారా వారి ద్వారానే ఉద్యమం వస్తాయి అనమాట, రివైవల్ వస్తాయి అనమాట. ఇది మన హృదయం నుండి అనమాట, మన లోపల నుండి. అది మీ యొక్క హృదయం నుండి అనమాట, మీ యొక్క ఆత్మ నుండి అది రిలీజ్ అవుతాయి అనమాట, బయట నుండి కాదు. స్తోత్రం. బయట నుండి అంటే కొందరు వాడతారని, వేరే కొందరు వ్యక్తులను వాడతారు. కాబట్టి అది ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మన ఆత్మ నుండి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కదలుతారనమాట, పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణ శరీరం అందు కూడా తన ప్రశంసతో మనం నింపుతాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అలాగే ప్రియులారా అనుదినం మనం ఉండాలని దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ హిస్ హార్ట్. కాబట్టి మనం హృదయం నుండి పరిశుద్ధాత్మ ఫ్లో అవ్వాలి అనమాట, ఫ్లో అవ్వాలి, అది ఇంకా ప్రవహించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి ఈ రెవల్యూషన్ మనకు నిజంగా గ్రహింపు మనకు వచ్చినప్పుడు మన ప్రార్థన ఆగిపోలేదన్నమాట. అంటే పరిశుద్ధాత్మంలో అంటే ప్రార్థన నిజంగా విశ్వాసంతో ఒక వ్యక్తి యేసు రక్తములో కడగబడి, యేసు నామలో ఆధారపడి, యేసు క్రీస్తు కృపలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుంది అనమాట. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, ఆరాధన చేసినప్పుడు కూడా జరుగుతుంది. పురోహితులు హృదయపూర్తి మనం ఆరాధన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి పొంగి పొరవద్దు అనమాట. అలాగే మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మతో కలిసి చదువుతున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఆత్మ గడకం మన ఆత్మ ప్రాణం శరీరాన్ని ప్రియులారా విభజించినట్టు మన లోపలే పనిచేస్తాడన్నమాట. కాబట్టి వాక్యం కూడా ప్రియులారా మన లోపలే ప్రియులారా నదులు బయటకు తీసుకొని రావడానికి మనకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది అనమాట. దేవుని యొక్క మాటలు, వాక్యం, ఆత్మ గడకం, దేవుని యొక్క వాక్యం, జీవవాక్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి నదులు మన ఆత్మ నుండి యేసు నామములో మన అందరి నుండి పొంగి పొర్రన కాదు ప్రవహించనగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రియుల మనం చూస్తున్నాము, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను, పారుతాయి అనమాట. మన ఆత్మ నుండి నదులు ప్రియుల అనుదినం పారాలి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే కొందరి నుండి తక్కువ పారుతుందేమో, కొందరి నుండి ఎక్కువ పారుతుందేమో, డిఫరెన్స్ చాలా తేడా వస్తుంది. ఎక్కువ పారుతున్నప్పుడు తేడా ఉంది, తక్కువ పారినప్పుడు మన జీవితంలో చాలా డిఫరెన్స్ వస్తాయి అనమాట. హల్లెలూయా. తక్కువ మనం ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు తక్కువ పారుతున్నప్పుడు వారికి కొంత దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు వారు బ్రతకడానికి అవకాశాలు ఉండవచ్చు. కానీ ఎక్కువ పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవేశించిన వ్యక్తిలో దుఃఖం కానీ, నిరాశ, బాధ కానీ, అభ్యర్థులు కానీ, సాతాను సంబంధమైనది ఉండలేదన్నమాట. అదంతా తొలిగిపోతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంది అంటే దేవుని యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి అనమాట. హల్లెలూయా. ఆమె దేవుని యొక్క శక్తి ప్రియుల వారి నుండి ప్రవహించినప్పుడు సాతానుకు చోటు లేకుండా అయిపోతుంది అనమాట. మన ప్రాణంలో కానీ, మన శరీరంలో కానీ ఈవిల్స్ చుట్టూ ప్రభావం చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన, నిజంగా పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులను ఏ ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయలేదు. కానీ ఈవిల్ స్పిరిట్ లేదా సాతాను రాజ్యాన్ని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు నాశనం చేస్తారు అనమాట. అందుకొరకే అభిషక్తులు అంటే సాతానికి ఇష్టం లేదు, సాతానికి ఇష్టం లేదు. ఎందుకంటే అభిషక్తులు ప్రియులరా అపవాది క్రియలు లేపరిచినట్టు దేవుడు అలాంటి వ్యక్తులను వాడతారు. ఎందుకంటే హోలీ స్పిరిట్ వారి ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఉండవు. కాబట్టి వారు ఎక్కడ వెళ్ళినా సరే దెయ్యాల క్రియలు లయమైపోతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు మీ ఇంటిలోనికి వచ్చిన, మీరు వారితో సమయం గడిపిన,
హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారి ద్వారా ఈబుల్ స్పిరిట్, దెయ్యాల క్రియలు తప్పకుండా లేమైపోతాయి. అది ప్రియులారా ప్రభు కోరుతుంది. ప్రియులు అదే మనం చూస్తున్నాం అపోస్తల కార్యములు, అదే మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు తన శిష్యులను తన ఆత్మతో నింపామన్నమాట. ఆత్మతో నింపాం, పరిశుద్ధాత్మతో నింపామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క బోధ డిఫరెంట్ ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల యొక్క మాటలు డిఫరెంట్ ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తుల యొక్క మాటలు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అందరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఏదైనా సలహా కానీ మనకు ఏదైనా మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన యేసుక్రీస్తులో అంటే తండ్రితో మన ప్రార్థన చేయాలి. జీవన దేవుని మనం ఆధారపడాలి. ఇంకా మన అభిషక్తులతో చెప్పవచ్చు, అంటే అభిషేకతో నింపబడిన వారితో చెప్పడం, వారు ప్రార్థన చేయడం ప్రియులారా చాలా డిఫరెంట్ ఉంది అనమాట. అభిషక్తులకు ఒక ప్రత్యేక విలువ ఉన్నట్టు అభిషేకం వారికి విలువ ఇస్తుంది అనమాట. మన జీవితానికి అభిషేకంతో నింపబడుతున్న కొద్దీ అది మనకు గొప్ప విలువ ఇస్తుంది అనమాట. అది గొప్ప స్థాయికి మనను నడిపిస్తుంది అనమాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనను చాలా గొప్ప స్థాయికి ఉండాలి, ఆత్మీయంగా చాలా గొప్ప స్థాయికి ప్రియులారా తప్పకుండా నడిపిస్తాడు. అలాగే కాబట్టి ప్రియులారా మీరు ఆత్మీయంగా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని కోరగలిగిన వ్యక్తిగా మీరు ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నమాట. హోలీ స్పిరిట్ అంటే వ్యక్తి అనమాట. దేవుడు అయినప్పుడు కూడా శక్తి ఉంది, అయినప్పుడు కూడా ఒక ప్రేయర్ అంటే అన్ని తెలుసు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తారు. స్తోత్రం. కాబట్టి మనం ప్రియులారా పరిశుద్ధాత్మతో క్లోజ్ గా ప్రియులారా మనం ఉండాలి, పరిశుద్ధాత్మతో క్లోజ్ గా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సువార్తని రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. అంటే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం క్లోజ్ గా ఉండాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, మన ప్రాణం శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి అనమాట. రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే మాటలు దయచేసి మనం చెప్పవద్దనమాట. పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని చాలా మంది ఎలాగ దుఃఖపరుస్తారంటే దేవుజనులకు వ్యతిరేకంగా దయచేసి మాట్లాడవద్దు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా దయచేసి మాట్లాడవద్దు అనమాట. ఎందుకంటే స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ నీతిమంతులం అనమాట. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మనం దయచేసి మాట్లాడవద్దు, మాట్లాడకుండా ఉండడం మంచిది. కొందరు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా దేవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నిజమైన దేవజనులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మాట్లాడినప్పుడు మన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి అనమాట. ప్రత్యేకంగా దూషణ మాటలు పలుకుతున్న వారు, సణగొత్తున్న వారు, గుణొత్తున్న వారు, వారందరూ పరిశుద్ధాత్మను దుఃఖపరిచి బ్రతుకువారు అనమాట. అందుకొరకు అలాంటి ఉన్న వ్యక్తులను దేవుడు ఎక్కువ తన రాజ్యం వరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చేత గొప్పగా వాడబడాలి అంటే ఇప్పుడు మనం ఒక డిసిప్లిన్ ఉండాలి అనమాట. మన జీవితంలో ఒక డిసిప్లిన్ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు డిసిప్లిన్ అనుగ్రహిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు డిసిప్లిన్ లైఫ్ అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంటే మనం సమయం ఎలాగ వాడుకోవాలని, మన నాలుక ఎలాగ వాడుకోవాలని, మనకు దేవుడు ఇచ్చిన డబ్బు ఎలాగ వాడుకోవాలని అంత కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం టీచింగ్ పొందాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం నేర్పిస్తాడు. లోతైన సత్యాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధాత్మతో కలిసి బలవత్తనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, మాట్లాడతాడు, నడిపిస్తాడు. ప్రియులారా నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అన్నమాట. కాబట్టి మనం ఆధారపడాలి, హోలీ స్పిరిట్ ను గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన మనలో ఉన్నామని గుర్తించాలి. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి కూడా రావాలి. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం, అభిషేకం మనం పొందుకోవాలన్నమాట, నింపదల పొందుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ నుండి పొరలాలన్నమాట. యేసుక్రీస్తు చెప్పారు కదా, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి
నదులు, జీవజల నదులు పారాలి అనమాట. అలాగే అనుదినం అది పారాలి అనమాట. మన ఆత్మ నుండి అనుదినం ఆ శక్తి రిలీజ్ అవ్వాలి అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి. అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు నా ద్వారా మీ ద్వారా జరుగుతాయి అనమాట. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు దేవుడు చేస్తాడు. అది అవసరం అనమాట. ఈ కాలంలో అది ఎక్కువ అవసరం అనమాట. ఎందుకంటే మనం దేవుని మాటలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మాలి అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా జరగాలి అనమాట. యేసుక్రీస్తు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. దానికి మన మాటలు మాత్రం సరిపోలేదన్నమాట. మాటలు ఎవరికైనా చెప్పవచ్చు, కానీ దేవుని శక్తితో మనం మాట్లాడినప్పుడు తేడా ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు తేడా ఉంది అనమాట. అది వారి లోపలే వెళ్ళి పని చేస్తుంది అనమాట. అది ఈవిల్ స్పిరిట్, దయ్యాల క్రియలు తొలగిస్తాయి అనమాట. కాబట్టి ప్రియుల అద్భుతాలు యేసు వల్ల అధికంగా జరిగినాక కాబట్టి మనం చూస్తున్నాము. పాత నిబంధన కాలంలో కూడా మనం చూసినట్లయితే ఫరో దగ్గరికి మోసేని పంపినప్పుడు కూడా మోసే ద్వారా దేవుడు అద్భుతాలు చేశారు. అద్భుతాల ద్వారా కూడా ఆ శాతంగిరిలు లేదంటే ఫరో ఒక కఠిన హృదయాన్ని తొలగించినట్టు దేవుడు ప్రియులారు ఆమె అద్భుతాలను కూడా దేవుడు వాడినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం అనమాట. అంటే అద్భుతాలు దేవుడు చేస్తున్న అద్భుతాలు ఉంది అనమాట. పుట్టిగా చెప్పే అద్భుతాలు ఉండవచ్చు, కాబట్టి దేవుడు చేసిన అద్భుతాలు ఉంది అనమాట. దేవుడు చేసిన నిజంగా ప్రభు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతాలు అంటే చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి నా జీవితంలో ఒక్కసారి నేను అనుభవించా ఒక మెరకల్, అంటే హీలింగ్ జరిగింది అనమాట నా జీవితంలో. అది అద్భుతం నా జీవితంలో జరిగినప్పుడు, నా కాళ్ళు కారబడినప్పుడు ఒకరోజు తర్వాత దేవుడు ఆరాధన సమయంలో దేవుడు ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి స్వస్థపరచమని డైరెక్ట్. కాబట్టి అప్పుడు నేను నిజంగా రక్షణ పొందే వ్యక్తి కాదనమాట. అంటే రక్షణ పొందే వ్యక్తి కాదు నేనప్పుడు. సోదరం అన్నట్టుగా ఉన్నామన్నమాట. సరే, దేవుడు ప్రియుల నన్ను స్వస్థపరిచామన్నమాట. కాబట్టి ఆ మిరకల్ ప్రియుల నన్ను చాలా ప్రభావం చేశామన్నమాట. మామూలుగా అది ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది అనమాట. కాబట్టి దేవుడు చేసిన మిరకల్ అంటే అది ప్రియుల అంత వెంటనే ఎవరు అది మర్చిపోలేదు. దేవుడు చేసిన అద్భుతం అంటే అది చాలా ప్రభావం ఉంది అనమాట. మామూలు కాదు, మనం ఊహించిన దానికంటే చాలా ప్రభావం ఉంది అనమాట. దేవుడు ఒక అద్భుతం చేస్తూ ఉండే, దేవుడు అద్భుతం కానీ మిరకల్ కానీ సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి చిదుమలో చేసి ఉంటే ఆ వ్యక్తి వెంటనే మర్చిపోలేదు. జ్ఞాపశక్తి ఉన్నవారైతే స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపశక్తి లేదు అంటే స్తోత్రం, ఇది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చేసిన అద్భుతాలు చాలా పవర్ ఉంది అనమాట. హల్లెలూయా. ఆ అద్భుతాలు మాట్లాడుతాయి అనమాట. ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనకు అర్థమైపోతుంది అనమాట. స్తోత్రం. మెసేజ్ చెప్పకుండా కూడా మనకు అర్థమైపోతుంది దేవుడు ఉన్నాడని. ఆ అద్భుతాలు జరిగినప్పుడు, యేసునామములో అద్భుతాలు జరిగినప్పుడు పిల్లలు మనం ప్రార్థన దేవుడిస్తున్న అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేసినప్పుడు మనకు అర్థమైపోతాయి. అది మనతో మాట్లాడతాడు. సజీవుడని దేవుడు ఉన్నాడని మనం అనుభవించినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దానికి చాలా చాలా పవర్ ఉంది అని ప్రియులారు మనం అర్థం చేస్తారు. కాబట్టి అద్భుతాలు కూడా జరగాలి, అద్భుతాలు కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు ఆమె ఆశ్చర్యకార్యాలు, ఎందుకంటే అది ఆమె అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు లేదని ఇంకా చెప్పడానికి వీలు లేదనమాట. దేవుడు ఉన్నాడని ఆ వ్యక్తి నిజంగా అద్భుతాలు మిరకలు అనుభవించిన వ్యక్తులు తప్పకుండా చెప్తారు యేసుక్రీస్తు ఉన్నాడని, శక్తి కలిగిన దేవుడని, బలం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు సంఘం ద్వారా జరుగుతాయి అనమాట. దేవుని పిల్లల ద్వారా జరుగుతాయి అనమాట. దేవుని బిడ్డల ద్వారా జరుగుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి అద్భుతాలు దేవుడు చేయడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడని, శక్తి అల్ల దేవుడు ఉన్నాడని అందరిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో అది అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రవహించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి భాగంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి అన్నమాట. సూచక్రియలు జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. స్వస్థలు జరుగుతాయి అనమాట. దెయ్యాలు పారిపోవడం జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం దేవుని శక్తులు, డివైన్ పవర్ అంటే డివైన్ క్యారెక్టర్ లో మనం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ఒక వాక్యాన్ని బట్టి
డివైన్ క్యారెక్టర్ లో, డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవ్వాలి. రెండులో మనం ఇంక్రీస్ అవ్వాలి. డివైన్ క్యారెక్టర్ అంటే యేసుక్రీస్తు గుణంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. దేవుని యొక్క శక్తి అభిషేకంలో కూడా మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అలాగే ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతున్న కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వారు సమాధానం కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. వారు సమాధానం, సంతోషం ఇంక్రీస్ అవుతాయి. వారి అవసరాలు తీర్చబడుతుంది, మిగిలి వస్తాయి అనమాట. లేదు, మన అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి 2 పేతురు 1 అధ్యాయంలోనే రాయబడింది, జీవమునకును భక్తికు కావలసిన వాటన్నిటిని దయచేయుచున్నందునని రాయబడింది. ఇప్పుడు దేవుని శక్తిలో ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది జీవమునకును అంటే ఈ భూమిలో మనం బ్రతకడానికి అలాగే ఆత్మీయ జీవితం, మనం జీవమునకును భక్తి ఆత్మీయ జీవితం వరకు అంటే మామూలు మనం ఈ భూమిలో బ్రతకడానికి వరకు మన అవసరాలు తీర్చబడతాయి అన్నమాట. దేవుని శక్తిలో ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మామూలు కాదు, మన అవసరాలు తెరచబడతాయి, దానికన్నా ఎక్కువ తెరచబడతాయి అన్నమాట. అంటే సమృద్ధి అనుభవంలోనికి వస్తాయి. అంటే సమృద్ధి అనుభవం అంటే ఇద్దరులకు సహాయం చేస్తున్నట్టు ప్రియులారా ఆ స్థాయికి దేవుడు ప్రియులారా నడిపిస్తాడు అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ నదుడు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనం దీవించబడుతుంది, మన ద్వారా ఇద్దరు దీవించబడతాయి. అది ప్రభు నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతుంది అనమాట. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి సాతాను కోరిక ఏంటది, దానికి ఒప్పొస్తుంది అనమాట. ఏంటది, పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రయోగించవద్దు. దాని కొరకే ఈవిల్ స్పిరిట్ సాధ్యమైనంత ప్రయత్నాలు చేస్తాడు. మన హృదయంలో గాయపరచడం, ఏదైనా మన హృదయంలో దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్, భయం, అవిశ్వాసం, అనుమానాలు, అసూయ, అనేకత, కోపం, పగ, చేదు, నెగిటివ్ మాటలు పంపడం. కాబట్టి ఇదంతా కూడా తీసుకొని పెట్టి, లేదంటే ఫైనాన్స్ ప్రాబ్లం తీసుకొని పెట్టి మనం మనసులో బాధ అంటే టెన్షన్ తీసుకొని పెట్టి మన ఆత్మ నుండి నదులు ప్రవహించకుండా చేస్తాడనమాట ఈవిల్ స్పిరిట్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు, ఈ దుఃఖం, నిరాశ, బాధలు అన్నిటిని తీసివేసి ప్రియులారా అధికంగా అది ప్రవహించినట్టు చేస్తాడనమాట. ప్రభువు చేశాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడు, మన ఆత్మను బలపరిచి, మన ప్రాణములో ఉన్న గాయాలు స్వస్థపరిచి, మన హృదయంలో ఉన్న అభ్యంతరను తీసివేసి, ప్రియులారా మన హృదయాన్ని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా శుద్ధి చేసి, మన ఆత్మ నుండి నదులు ఎక్కువ ప్రవహించినట్టు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడనమాట. ఇప్పుడు మనం సహకరించాలి అన్నమాట. పరిశుద్ధాత్మతో మనం కోపరేట్ చేసుకోవాలి, సహకరించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం బ్రతికినంత కాలం ఈ నదులు ఇంకరిస్తావాలి అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడిన ఒక స్థాయిలో మీరు ఉండవచ్చాము. కాబట్టి ప్రతిరోజు దేవా మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. నిన్నటి రోజు మీరు పరిశుద్ధాత్మ నింపబడి మీరు జయంతో బ్రతి ఉండవచ్చు, మంచిది. ఇప్పుడు ఈ రోజు నూతన రోజు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ రోజు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా మీరు అధికంగా మీ ఆత్మతో నింపమని యేసునామములో ప్రియులారా మనం దేవుడు ఆధారపడాలి, తండ్రితో చెప్పాలి. దేవుడు అధికంగా నింపుతాడు అనమాట. ఇంకా ఒక రోజు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు చెప్పాలి, యేసునామములో తండ్రి ఇంకా దేవా మీ ఆత్మతో నన్ను అధికంగా నింపమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అంటే అనుదినం మనం కోరికతో ఉండాలి. దేవా మీ ఆత్మతో నన్ను అధికంగా నింపమని ప్రియులారా కోరిక మనం ఆగిపోవద్దు అనమాట. ఆ కోరిక మనం ఒకవేళ ఆగిపోయి ఉంటే మన తృప్తి ఎందనంటే. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కోరేయగలిగిన వారు ఉండాలి, ఆసక్తి కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు కోరేయగలిగిన వారు ప్రియుల అధికంగా దేవుని శక్తి సన్నది దేవుని అనుభవిస్తుంది. దేవులకు దేవునికరంగా తప్పకుండా బ్రతుకుతుంది అనమాట. 100% బ్రతుకుతుంది. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని అందరిను అధికంగా నింపగాక. పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని చిత్తమైన పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మనం మాట్లాడేవారు ఉండాలి. టంగ్స్ ప్రేయర్. అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మలో అంటే టంగ్స్ లో ఎక్కువ ప్రార్థన చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి మనం ప్రవచనాలు చెప్పేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మాటలు చెప్పేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడడం తేడా ఉంది. మామూలుగా వాక్యం చెప్పడం తేడా ఉంది. ముందు నుండి మామూలుగా చెప్పవచ్చు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాలు చెప్పడం తేడా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మాటలు చెప్పేవారుగా మనం ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. లేదంటే బుద్ధితో ఎవరికైనా చెప్పవచ్చు, దానికంత ఫలితం రాదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పిన మాటలు వారు లోపల అది వెళ్ళి పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా.
ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిలబడి చెప్పడం చాలా ప్రాముఖ్యం. అదే మనం నూతన నిబంధనలలో అపోస్తలుల కార్యములో మనం అదే చూస్తున్నాం. ఆది సంఘములో ప్రియులారా మనం అదే చూస్తున్నాం అనమాట. వారు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పామన్నమాట దేవుని మాటలు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపకుండా దేవుని మాటలు మామూలుగా పలుకుతున్న వారు ఉన్నారు. దానికి అంత ఫలితం రాదనమాట. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నప్పుడు అధికమైన దానికి రిజల్ట్ చాలా ఎక్కువ అవుతాయి అనమాట. ఎందుకంటే హోలీ స్పిరిట్ తో నింపబడి మాట్లాడుతున్నప్పుడు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. అలాగే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడి పాటలు పాడే వారికి ఉండాలి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం ఆరాధన నడిపించే వారు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఆరాధన నడిపించే వారు ఉండాలి. చాలా సరి మనం జస్ట్ మన ఆరాధన అంటే మనం జస్ట్ పాట పాడుతున్నాం. పాట పాడడం అదొక భాగమే. ఆరాధన అంటే పరిశుద్ధాత్మ నింపబడి జీవం కలిగిన దేవుని మనం ఆరాధించుకోవడం. ఆరాధనలో లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు నడిపించినాక కాబట్టి ఆరాధనలో మనం పరిశుద్ధాత్మదేవుడు నడిపించినప్పుడు ఒకసారి పరిస్థితి కూడా మర్చిపోతాయి. మన దుఃఖం, నిరాశ, బాధలు కూడా మర్చిపోతాయి. అక్కడ ప్రియుల ఆరాధన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపించినప్పుడు ఇక్కడ ప్రియులారా మనం ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును మనం చూడవచ్చు. ఆ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును ధ్యానించుకొని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమలో అంటే దేవుని యొక్క సన్నిధిలో మునిగి ఆరాధన చేసే గొప్ప అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించినట్టు ప్రియుల దేవుడు కృప అనుగ్రహించారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకున్న వారు ఎక్కువ ఆనందంతో బ్రతుకుతారు. వారి సమాధానం అధికంగా అనుభవిస్తారు. హల్లెలూయా. వారు దేవుని శక్తి ఎక్కువ అనుభవిస్తారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా ప్రజలు ఎక్కువ మేలు పొందుతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా ఇద్దరు లేదంటే సంఘం లేదంటే ఇద్దరు ఎక్కువ క్షేమం ఎక్కువ మేలు పొందుతారు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తుల ద్వారా ఎక్కువ మేలు ఎవరు పొందలే. వారికి ఎక్కువ స్వార్థపరులుగా బ్రతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను స్వార్థ నుండి హోలీ స్పిరిట్ విడిపిస్తాడు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు అందరికీ మేలనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు మనం అలాగుండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపుము, మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము. జీవజలంలో ప్రభువా ఆత్మ నుండి అధికంగా ప్రవహించినట్టు యేసయ్య సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం అడుగుదాం, కోరుదాం. ఇప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అదే కోరుతుంది. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనలు పారుతాయని ప్రభు చెప్పారు. కాబట్టి అది జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తుని నమ్ముతున్నా మన జీవితం నుండి అది జరుగుతుంది అనమాట. మేము నుండి అది జరుగుతాయి. పరిశుద్ధాత్మలు ఆత్మ నుండి అదేంగా ప్రవేశించినాక మీరు ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేప్పుడు, వాక్యాలు ధ్యానించేప్పుడు యేసునామములో పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి అధికంగా ప్రవేశించినాక ఇప్పుడు అధికంగా ప్రవేశించినప్పుడు దేశం బాధపడవద్దు, ఆపవద్దు. ఎంత ప్రవేశించినా మంచిది. అలాగే మనం వదలాలి అనమాట. అంటే మనం కోరుకోవాలి అనమాట. దేవ ఇంకా ప్రవేశించము, నా ద్వారా హోలీ స్పిరిట్ ఇంకా మీరు కార్యం చేయము, నన్ను ఇంకా నింపము, నన్ను ఇంకా అభిషేకించము. హల్లెలూయా. కాబట్టి అభిషేకములో ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అభిషక్తులుగా దేవుడు అభిషేకించి దేవుడు తన ఆత్మతో నిండి అభిషక్తులుగా దేవుడు మారుస్తాడనమాట. అది మాత్రమే కాకుండా ప్రియులారా మనను ఇద్దరిను అభిషేకించినట్టు దేవుడు వాడతారు. మనం ఆత్మతో నింపబడాలి. రెండు ఇద్దరును మన అభిషేకించిన వారుగా మనం ఉండాలి. అదే ప్రియులారా మన సమూయేలు ప్రవక్తలు మనం చూస్తున్నాం. సమూయేలు ప్రవక్తను దేవుడు ఏం చేశాడు? అభిషేకంతో దింపాడు. అది మాత్రం కాకుండా ఇద్దరును అభిషేకించిన దేవుడు వాడుకున్నాడు. సౌలును అభిషేకించినట్టు సమూయేలు ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము దావీదును అభిషేకించినట్టు సమూయేలు ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నాము ఏలియాను ప్రియులారా మనం చూస్తున్నాము ఏలియాను అభిషేకించుటూ దేవుడు వాడుకున్నారు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమె ఇద్దరును అభిషేకించే వారుగా మనం ఉండాలి అనమాట. లేదు మనం ఆత్మతో నింపబడిన వారుగా ఉండే ఇద్దరును అభిషేకించినట్టు కూడా దేవుడు మనల్ని వాడతారు. లేదు మనల్ని వాడతారు. అపోస్తలుల కార్యములో మనం చూస్తున్నాము. అపోస్తలులు వారు ఇద్దరు కొరకు చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు మిగిలిన అంటే వారు దగ్గర వారి మీద కూడా తన ఆత్మ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. పేతురు మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ నింపబడి కొన్ని ఎండులో వాక్యాలు ప్రకటించినప్పుడు విన్న వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మతో వారు కూడా నింపబడినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని చిత్తం దేవుడు మనల్ని అభిషేకిస్తాడు.
అలాగే మనం పొంగి పొర్లాలన్నమాట. మన నుండి అది నిండి పొంగి పొర్లాలన్నమాట. ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు, విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, యేసు ఇద్దరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తమున్న వారు దేవుడు ఇద్దరిని కూడా అభిషేకించినట్టు కూడా నమ్మకంగా మనం ఉండే దేవుడు వాడతారు. మనం ప్రియుల నమ్మకంగా ఉండే ఒకటి అసూయ ఉన్న వారిని దేవుడు వాడుకోలేదన్నమాట. కోపం గాని, పగ అని, చెడు అనేక హృదయంలో పెడుతున్న వారిని ఇద్దరిని అభిషేకించినట్టు వాడుకోలేదు. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు హృదయ శుద్ధి గల వారు ధన్యులు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకొరకు ప్రియులారా మనం కోపం గాని, పగ గాని, చెడు గాని, అసూయ గాని అనేక హృదయంలో పెట్టవద్దనమాట. అలాంటి ఉన్న వారిని దేవుడు తక్కువ వాడతారు. ఒకవేళ వాడినా కానీ తక్కువ వాడతారు. కానీ కోపం, పగ, చేదు, అసూయ అనేక స్పిరిట్ నుండి ప్రార్థన ద్వారా, యేసు రక్తం, యేసు ప్రార్థన ద్వారా దాన్ని జయించుకొని ముందుకు వెళుతున్న వారిను దేవుడు అధికంగా దేవుడు వాడతారు అనమాట. ఒకటి కోపం స్పిరిట్ ను ప్రార్థన ద్వారా జయించుకోవాలి. కోపం, పగ, చేదు దెయ్యాలు తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అసూయ మన మనసులో పెట్టాలి అని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వారు అధికంగా ఫలించలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బలంగా ప్రార్థన చేయాలి. యేసునామములో మనం బలంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియుల దేవుడు కోరుతుంది, దేవుడు మనను అభిషేకంతో ఆయన దేవుడు నింపుతాడు. అది మాత్రం కాకుండా ప్రియుల ఇద్దరిని కూడా అభిషేకించినట్టు దేవుడు నిన్ను వాడినాక. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? అభిషక్తుల గుంపును దేవుడు పైకి తీసుకొని వస్తాడనమాట. కాబట్టి అభిషక్తుల ద్వారానే దేవుడు ఈ కాలంలో గొప్ప కార్యం. అభిషక్తుల గుంపు, సంఘం అంటే అభిషక్తుల గుంపు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు అనమాట సంఘం. దేవుని సంఘం అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారి గుంపు. దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడిన వారి గుంపు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన అవసరాలు కూడా అద్భుతంగా తీర్చబడతాయి. ఆమేన్. స్తోత్రం. ఎందుకంటే దేవుని కార్యాలు జరిగినప్పుడు తప్పకుండా అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి ప్రియుల దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా అభిషేకించినాక ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. ప్రభు మీరు ఆమేన్ మా కొరకు సేవలు అన్ని చేస్తున్న దేవా, సమాధి నుండి తెలియలేచి తండ్రి దగ్గర వెళ్ళి దేవా ఆదరణకర్తను పంపించిన దేవా, మా గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. వాక్యం విన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం దేవా. నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరు దేవా నింపమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. వారి హృదయ కోరిగా వాంఛలు ఎరిగిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అభిషక్తులుగా, అభిషక్తురాలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో ప్రభువా యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగిలో లేపిన గొప్ప పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని దేవా మీ ఆత్మతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా వారి పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి భాషలో మాట్లాడినట్టు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పినట్టు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె పాటలు పాడినట్టు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేసినట్టు ప్రభా కృపదయమతండి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవా మీ మాటలు పలికినట్టు, పరిశుద్ధాత్మతో నింపబడి దేవా మీ ప్రేమ సువార్త ప్రకటించినట్టు ఇప్పుడే దేవా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు నింపే దేవుడు తండ్రి. దేవా నింపము తండ్రి, అదేంగా నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఓకే డబాకార బినాసుడు కోరి బినాసుగడ కోరబిడే దేవా మీ అభిషేకం నుండి వారికి పరిస్థితులు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే డబాకార బినాసుగడ కోరబిడే దేవా హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్ దాన్ని అదేంగా కుమరించము తండ్రి. దేవా జీవితంలో ప్రతి ఒక్క హృదయం నుండి వారి కడుపులో నుండి యేసునామములో అది ప్రవేశించడానికి ప్రార్థనిస్తున్నాం. అదేంగా ప్రవేశించడానికి ప్రార్థనిస్తున్నాం. విశ్వాసం విశ్వాసం ముందు వారి కడుపులో నుండి జీవితంలో ప్రవేశించని చెప్పిన తండ్రి వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో యేసునామములో అది నెరవేర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మలు అదేంగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా వారి ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన నడిపించినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు అదేంగా హోలీ స్పిరిట్ దేవా మీ ఆమేన్ అదేంగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇలాగ ప్రతిరోజు తండ్రి ఇంగరిస్తానట్టు అలాంటి అభిషేకం ఏమవుతుంది నీ సన్నిధి ఎల్లప్పుడు అనుభవించుకొని ప్రభావ హత్తుకొని మనం ప్రేమించుకొని నీ అడుగుజాడలో దేవ మీ స్వరమిని దేవా ప్రతి గొప్ప అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఇద్దరిని కూడా అభిషేకించట్టు అలాంటి గొప్ప అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే లాభాకరబినాసుబిడే యేసునామములో తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకమైన సాతాను కాడిలో తొలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. సాతాను ప్రతి బంధకాలు యేసునామములో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రతి భయం, దుఃఖం, నిరాశ యేసునామములో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ రక్తంగా దవయిస్తున్నాము. అదేవా మమ్మల్ని అభిషేకించినట్టు ఉంటున్నాడు తండ్రి. ఈ కాలంలో తండ్రి మీరు అభిషక్తులు గుంబెలుగా తండ్రి మమ్మల్ని లేవనెత్తున్నాడు శుద్ధిస్తున్నాం తండ్రి.
దేవా స్తోత్రం, దేవా ప్రభా మహిమగలది మీకే వహిస్తాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్.